అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, తులారాశి వాళ్ళందరికీ కూడా 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు చూసుకుంటే శుక్రుడి యొక్క ప్రయాణం కర్కాటక రాశిలో జరుగుతుంది. మరి ఈ శుక్రుడు మరి చంద్రుడు కలిస్తే ఎంత రొమాంటిక్గా ఉంటుందో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకే తెలుస్తుంది. చంద్రుడు శుక్రుడు ఎప్పుడు కలవకూడదండి. కలిశారనుకోండి వాళ్ళ యొక్క జీవితంలో మంచి రొమాంటిక్ లైఫ్ అన్నమాట. అంటే ఎంతో సంతోషంగా ఆనందంగా మంచి మంచి దుస్తులు ధరించడం, అందంగా కనిపించడం, ఎప్పుడు లేనంత మేకప్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అన్నింటిలో కూడా భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ అనేది కలిగి ఉండడం అనేది ఈ యొక్క కర్కాటక రాశిలో సూర్యుడు ప్రయాణం చేస్తున్నప్పుడు జరుగుతుందన్నమాట. అలాగా ఈ వారమంతా కూడా విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం ధనస్థానం కానీ చూసుకుంటే ధనస్థానానికి అష్టమంలో గురువు ఉండి కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీరు డబ్బు జోలికి వెళ్ళకండి. డబ్బు మీకు రావాలంటే ఎవరితోనో పురమాయించండి, వాళ్ళు తెచ్చిస్తారు. అంతేగాని మీరుగా వెళ్ళి అడిగితే మాత్రం రావు. కుటుంబంలో మీరు ఎంత హ్యాపీగా పెడదామన్నా ఏదో గొడవ. కాబట్టి మీరు సైలెంట్గా ఉండిపోతే అదే హ్యాపీనెస్ అనమాట. అలాగే ముఖ్యంగా చదువు విషయంలో, పిల్లల దాంట్లో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వాళ్ళు ఊరికి మనము గొడవ పెట్టుకోవడం, అరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీ జాతకంలో చూస్తే కాస్త అష్టమంలో గురువు ఉండడం వల్ల ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తక్కువ సహాయ సహకారాలు వస్తాయని చెప్పొచ్చు. మరి విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. పిల్లల చదువులు బాగా ఉంటాయి. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారు. ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే అష్టమ గురువు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల ఏదో రకమైన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అది మీకు అలవాటైపోతూ ఉంటుంది. అయితే గురువు యొక్క సంచారము 1 ఇయర్ ఉంటుంది. కాబట్టి ఈ అనారోగ్యం అనేది తులారాశి వాళ్ళకు అంత తొందరగా తగ్గేటువంటి విషయం కాదు. కాబట్టి గురువు యొక్క పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. సప్తమాధిపతి కానీ చూసుకుంటే అష్టమంలో ఉండటం వల్ల మనం ఎంత బాగున్నా కూడా ఆ ఎదుటి వ్యక్తి నుంచి సహకారాలు పూర్తిగా అందకపోవటం, సమయానికి అతను మనకు టైంకు దొరకకపోవటాలు డిస్టర్బెన్స్గా కనిపిస్తాయన్నమాట. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. తండ్రి ఆశీస్సులు, అదృష్టము, పెద్దవాళ్ళు, మేనమామలు, మామల యొక్క సహకారాలు బాగుండి తెలివైన నిర్ణయాలు బాగున్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులు ఇవన్నీ ప్రశంసలు అన్నీ కూడా బాగా ఉంటాయని చెప్పేసి మనము మంగళవారం తర్వాత బాగుందని చెప్పేసి కూడా మన మాట చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. తులారాశి వాళ్ళందరూ కూడా రోజు ఉదయమే లేచి 20 సార్లు నేను చెప్పిన ఈ మంత్రాన్ని చదవండి. సక్సెస్ మీదే. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం.